గట్టు చింకి ఇంకా ఐస్ క్రీమ్. హే, మనం పాస్ అయ్యాం. హే హే, నా తెలివైన పిల్లలారా, వెరీ గుడ్. అమ్మా, మేమిద్దరం ఫస్ట్ వచ్చాము. చాలా కష్టపడ్డారు నా పిల్లలు. పగలు రాత్రి చదివి ఎగ్జామ్స్ రాశారు. గట్టు ఇంకా చింకి స్కూల్లో ఫస్ట్ వస్తారు. ఇంకా దాంతో పాటు స్కూల్ సమ్మర్ హాలిడేస్ కూడా మొదలయ్యాయి. ఇప్పుడు చదువు బంద్, ఇప్పటి నుంచి హాలిడేస్ మొదలు. ఇప్పుడు మేము వెళ్తాము నాయనమ్మ తాతయ్య ఇంటికి. అరే, ఇంకా దానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండండి. అయితే ఇప్పుడు మేము గ్రౌండ్ కి వెళ్తాం. బై బై. గట్టు ఇంకా చింకి బ్యాగ్ పక్కకు పడేసి గ్రౌండ్కి పరిగెడతారు. ఏ సెలవులు మొదలు. చెప్పండి, ఏం ఆడుకుందాం? పదండి, ఇప్పుడు మనం దాగుడు మూతలు ఆడదాం. మనమందరం దాక్కుందాం, ఇంకా గట్టు మనల్ని వెతుకుతాడు. లేదు లేదు, ఎప్పుడు నేనే ఎందుకు? అరే గట్టు, వెళ్ళు. మేము దాక్కుంటాము, నువ్వు లెక్క పెట్టు, సరేనా? సరే, నేను మీ అందరినీ నిమిషాల్లోనే పట్టుకుంటాను. వెళ్ళండి ఇక. 1 2 3, నేను వస్తున్నాను. పిల్లలందరూ ఆటలో మునిగిపోతారు. వాళ్ళకి దీని మీద ధ్యాస ఉండదు. కానీ మెల్లిమెల్లిగా అందరికీ దాహంగా ఉంటుంది. ఇంకా వాళ్ళకి చెమటలు కారిపోతూ ఉంటాయి. ఎలా అంటే వాళ్ళిప్పుడు స్నానం చేసి వచ్చినట్టు. అయ్యో రామా, ఈ వేడేంటి? యార్, చాలా వేడిగా ఉంది ఈరోజు. ఇవాళ సూర్యదేవుడు చాలా ఎక్కువ కోపంగా ఉన్నట్టున్నాడు. నాకు చాలా దాహంగా ఉంది. నాకు కూడా ఏదైనా చల్లగా తినాలి, తాగాలి అనిపిస్తుంది. పదండి, మనం కొన్ని నిమ్మకాయ నీళ్లు తాగుదాము. కానీ ఇప్పుడు నిమ్మకాయ నీళ్లు అమ్మే బాబాయ్ కనపడడం లేదు. కానీ అప్పుడే ఐస్ క్రీమ్ అమ్మే బాబాయ్ ముందుకొస్తాడు. అరే, అక్కడ చూడండి, ఎదురుగా ఐస్ క్రీమ్ అమ్మే బాబాయ్ వస్తున్నాడు. పదండి, మనం ఐస్ క్రీమ్ తిందాము. రండి రండి పిల్లలు, త్వరగా అందరూ ఐస్ క్రీమ్ తినండి. నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలి. నాకు మ్యాంగో ఫ్లేవర్. నాకు క్యాడ్బరీ చాక్లెట్ క్యాండీ ఇవ్వండి. అందరికీ ఇస్తాను, ఆగండి ఆగండి. అందరి పిల్లలు చాలా హాయిగా ఐస్ క్రీమ్ తింటారు. మండుటెండలో పిల్లలకు శాంతి లభిస్తుంది. ఆడుతూ ఆడుతూ సాయంత్రం ఎప్పుడవుతుందో తెలియనే లేదు. పిల్లలు ఇంటికి వస్తారు. గట్టు ఇంకా చింకి అలసిపోతారు. అరే పిల్లలు, సెలవులు ఉన్నాయంటే దాని అర్థం రోజు అంతా ఆడుకుంటూ ఎగురుకుంటూ ఉండడం కాదు. కాసేపు చదువుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని డాన్స్ మరియు డ్రాయింగ్ క్లాస్ లో చేరుస్తాను. ఎందుకంటే మీరంతా రోజు ఎండలో వెళ్లకుండా. లేదు లేదు, మేము క్లాస్ లో జాయిన్ అవ్వం. రోజంతా మేము ఆడుకుంటూనే ఉంటాం. బయట ఎంత ఎండ ఉందో చూసామా? అనారోగ్యం అవుతుంది. ఎందువల్ల డిహైడ్రేషన్ అవుతుంది? రోజంతా కనీసం ఎక్కువ నీళ్లు తాగండి. తెలుసా, ఇవాళ మేము ఆడుతూ ఆడుతూ మా గొంతు ఎండిపోయింది. మేమందరం ఐస్ క్రీమ్ తిన్నాము. అయ్యో రామ, పిల్లలకు స్కూల్ ఉన్నప్పుడే బాగుంది. సెలవులు రాగానే బయట తిండి మొదలు. వీళ్ళకి అనారోగ్యం అవుతుంది. అరే వదిలేయ్, పిల్లలు కదా, ఐస్ క్రీమ్ తింటే వాళ్ళకి ఏమవుతుంది? రోజులు గడుస్తూ ఉన్నాయి. గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలు రోజూ ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. రోజూ ఐస్ క్రీమ్ తినడం వల్ల రాజుకి జ్వరం వచ్చింది. చింకి, త్వరగా టీవీ పెట్టు, నాకు చాలా బోర్ కొడుతుంది. అరే ఆగు, నేను న్యూస్ ఛానల్ చూడాలి. లేదు నాన్న, నేను కార్టూన్ ఛానల్ చూడాలి. మీరు ఆగండి. చింకి టక్కున రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేస్తుంది. ఇంకా టీవీలో ఐస్ క్రీమ్ యాడ్ వస్తూ ఉంటుంది. మంచి మంచి క్యాడ్బరీ ఐస్ క్రీమ్ తినండి, ఇంకా చాలా చాలా ఎంజాయ్ చెయ్యండి. నాన్న, నాకు కూడా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. లేదు నాన్న, ఆగు. రాజుకి ఐస్ క్రీమ్ తినటం వల్ల జ్వరం వచ్చింది. అందుకే చింకి జిడ్డు చేయకు. కానీ అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తింటే జ్వరం ఏమీ రాదు. పదా, నీకు తినాలని అనిపించదా? నాకు తినాలనిపిస్తుంది, కానీ జ్వరం తెచ్చుకోవాలని నాకు లేదు. ఈ విషయం సరిగా చెప్పావు నువ్వు. అప్పుడే అమ్మ సామాను తీసుకుని ఇంటికి వస్తుంది. తను వీళ్ళ మాటలన్నీ వింటుంది. అప్పుడు అమ్మ ఇలా అంటుంది. అరే నా బంగారు పిల్లలు, ఇంత బాగా అర్థం చేసుకున్నారు. అరే చూడు సౌభాగ్యవతి, అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? ఇవాళ వాళ్ళకి తినిపిద్దాము. ప్రతిరోజు వాళ్ళు ఐస్ క్రీమ్ తినరు కదా, తినిపిద్దాం. హా, ఒక్కరోజు ఐస్ క్రీమ్ తింటే ఏమీ కాదు. కానీ పిచ్చి నీళ్లతో చేసిన ఐస్ క్రీమ్ తింటే ఖచ్చితంగా అనారోగ్యమవుతుంది. అయితే ఇప్పుడేం చేద్దాం? ఐడియా, కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇంకా ఇంట్లో మ్యాంగో కూడా ఉన్నాయి. పదండి, మనమందరం కలిసి ఐస్ క్రీమ్ తయారు చేద్దాం.
అమ్మా, ఇంట్లో కూడా ఐస్ క్రీమ్ తయారు చేయటం అవుతుందా? ఒకవేళ మీ అమ్మ మీకు తోడుగా ఉంటే చింతించాల్సిన అవసరమేముంది? అందరూ నవ్వుతారు. ఇంకా కిచెన్లోకి వెళ్తారు. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ఎందుకు అంటే ఇవాళ వాళ్ళకి ఐస్ క్రీమ్ దొరుకుతుంది తినడానికి కాబట్టి. నాన్న కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాడు. చింకి, నాన్నగారు స్ట్రాబెర్రీ తెచ్చాను, చిన్నగా కట్ చేయండి, నేను మామిడి పండు కట్ చేస్తాను. కానీ మమ్మీ నాకు చాక్లెట్ ఫ్లేవర్ కావాలి. సరే, ఒక పని చెయ్యి, బజార్ నుంచి 2 చాక్లెట్లు తీసుకునిరా. ఇంకా అలా అందరూ కలిసి ఐస్ క్రీమ్ తయారు చేస్తూ ఉంటారు. బటర్ తయారవగానే అమ్మ దాన్ని ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఇంకా ఈ రాత్రి మనం వెయిట్ చేస్తే రేపంతా చల్ల చల్లని ఐస్ క్రీమ్ అందరూ తినొచ్చు. ఇంతసేపా? అరే, ఇంత కష్టపడ్డాక కూడా దానికోసం ఇంకా వెయిట్ చేయాలా? బాబూ, కష్టం యొక్క ఫలితం తీయగా ఉంటుంది. చింకి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది. అమ్మా, ఇంకా ఐస్ క్రీమ్ తయారవ్వలేదా? ఇది ఇంకా నీళ్లగా ఉంది. ఎన్నిసార్లు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అంత లేట్ అవుతుంది మీకు ఐస్ క్రీమ్ అవ్వడానికి. ముయ్యండి తలుపు కాస్త. ఎదురు చూడడం నేర్చుకోండి. జీవితంలో ఏదైనా కావాలి అంటే ఎదురు చూడడం చాలా అవసరం. పగలంతా చింకి ఇంకా గట్టు ఫ్రిడ్జ్ తలుపులు తెరుస్తూ మూస్తూ ఉంటారు. వాళ్ళు ఐస్ క్రీమ్ అవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఫైనల్లీ మరుసటి రోజు వాళ్ళ ఐస్ క్రీమ్ తయారైంది. యాహూ, మన ఐస్ క్రీమ్ తయారైంది. మనం రాజు, గుడ్డి, చిన్ని అందరినీ పిలుచుకొద్దాము. వాళ్ళు కూడా ఐస్ క్రీమ్ తింటారు. అవునవును, ఇప్పటి నుంచి మనం బయట ఐస్ క్రీమ్ తినడం బంద్. ఇక నుంచి మనం పండ్లతోని ఐస్ క్రీమ్ తయారు చేసుకుని ఇంట్లోనే తిందాం. ఇంకా మనకి అనారోగ్యం కూడా అవ్వదు. ఇంకా ఇలా గట్టు ఇంకా చింకి అమ్మ సహాయంతో చాలా తెలివిగా ఎండాకాలంలో హెల్దీ సొల్యూషన్ వెతుక్కున్నారు. స్కూల్ పిక్నిక్. క్లాస్ రూమ్లో పిల్లలు ఏం చేస్తారు? టీచర్ లేనప్పుడు అల్లరి చేస్తారు, టీచర్ ఉన్నప్పుడు చదువుకుంటారు. ఒకసారి ఆలోచించండి, పిల్లలు చదివి చదివి బోర్ కొడితే ఏం చేస్తారు? అరే బన్నీ, ఈ టాపిక్ అర్థమయ్యేలా చెప్పు. గట్టు, ఇప్పుడు కాదురా, సారీ. రేపటి ట్యూషన్ ప్రాజెక్ట్ గురించి ఆలోచించి అలసిపోయాను. నువ్వు సరిగ్గా చెప్పావురా. నేను కూడా ట్యూషన్ స్కూల్ చుట్టే తిరుగుతున్నాను. ఆడుకోవడానికి వెళ్ళలేకపోతున్నాను, ఎక్కడికి తిరగడానికి కూడా వెళ్ళలేకపోతున్నా. ఇలా నీకు మాత్రమే కాదు, క్లాస్ మొత్తానికి అదే పరిస్థితి. గట్టు చూడు, అందరూ ఎంత ప్రెషర్తో కూర్చున్నారో. ఎవరు ఆడుకునే మూడ్లోనే లేరు. ఛీ ఆగు. అలానే బన్నీ చింకీని పిలుస్తాడు. ఏ చింకీ, వేర్ ఇస్ డాంకీ? బన్నీ ప్లీజ్ రా, ఇప్పుడు కాదు. చూసావా గట్టు, చింకీ గొడవ పడాలని కూడా అనుకోవడం లేదు. గట్టు ఒకటి ఆలోచిస్తాడు. ఇంకా ఎగిరి ఇలా అంటాడు, ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు మీరు క్లాస్ 4 గోడల మధ్య నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారని, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అని. ఏంటి గట్టు, దానికి ఏం చెయ్యాలి? క్లాస్ పిక్నిక్. అయినా కరోనా తర్వాత మనం ఎప్పుడూ పిక్నిక్కి వెళ్ళలేదు కదా. కానీ మిస్టర్ సార్ ఒప్పుకోరు. ఆయన పోర్షన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. దాని గురించి నువ్వు కంగారు పడకు, నేను చెప్పినట్లుగా చెయ్యి. గట్టు అందరికీ ప్లాన్ చెప్తాడు. ఇంకా మిశ్రా సార్ క్లాస్కి వస్తారు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ పిల్లలు, కానీ మీ ఎనర్జీకి ఏమైంది? సారీ సార్, కానీ మాకు కూడా మీ ఎనర్జీ తక్కువైనట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు అదే రొటీన్. సరే, ఏం పర్వాలేదు, పుస్తకాలు తీయండి, పోయం చదవాలి. అందరూ పోయం చదువుతారు. పక్షి తెచ్చింది ధాన్యం, ధాన్యం నోట్లో నుంచి పడిపోయింది. ఆ ధాన్యం తీసుకోవడానికి పక్షి ప్రయత్నించింది, కానీ ధాన్యం ఒక చెట్టు అయింది. బన్నీ చెప్పు. సార్, ఆ ధాన్యానికి యాటిట్యూడ్ ఎక్కువ అనుకుంటా. అది విని పూర్తి క్లాస్ అంతా నవ్వుతుంది. అరే బాప్రే, చాలా ఘోరమైన సమాధానం. అరే బన్నీ, రీల్స్ చూడడం కొంచెం తగ్గించు. చింకీ చెప్పు. సార్, నేను చెప్పనా? సరే గట్టు. సార్, ఆ పక్షి ధాన్యం తన పిల్లల కోసం తీసుకుని వెళ్తుంది, కానీ అది పొరపాటున నోరు తెరవడం వల్ల ఆ ధాన్యం కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడు మాలాంటి అల్లరి పిల్లలు ఆ ధాన్యాన్ని క్యాచ్ పట్టుకోకపోతే ఆ ధాన్యం కింద పడిపోతుంది. ఇంకా ఆ ధాన్యం నుంచి ఒక పెద్ద చెట్టు తయారైంది. పిల్లలు ధాన్యం మర్చిపోయి చెట్టుతో ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పిల్లలు కూడా ఆ చెట్టు కిందనే ఆడుకుంటూ ఉంటారు. వావ్ గట్టు, శభాష్. బన్నీ, నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు? సార్, పాపం బన్నీ ఇంట్లో బంధించబడతాడు.
ట్యూషన్కి వెళ్తాడు ఎక్స్ట్రా క్లాసెస్ కోసం. మొబైల్ చూస్తాడు. ఇక అతను నేచర్ని ఎలా చూడగలుగుతాడు సార్? వావ్ గట్టు, మంచి ఐడియా ఇచ్చావు. పిల్లలు, మీ పరిస్థితి కూడా నాలానే తయారైంది. నేను బయటకు వెళ్ళి నేచర్ని కలిసి చాలా రోజులైంది. మనం ఒక పని చేద్దాం. ఈ కవితని నేచర్ ద్వారానే విందాం. చెట్టు ఎలా తయారవుతుందో. అంటే మనం ఏం చేద్దాం సార్? అంటే మనం పిక్నిక్ వెళ్దాం. ఇంకా ఏంటి, మరుసటి రోజు బస్సులో కూర్చొని గట్టు చింకి క్లాస్ పిక్నిక్కి బయలుదేరుతారు. సిటీ బయట నేచర్ దగ్గరికి ఏదైనా స్ట్రాబెర్రీ చెట్టు దగ్గర చిన్న పిక్నిక్ చేసుకోవడానికి. మంచి పచ్చటి చెట్లు, చల్లగాలి ఉంది. చుట్టుపక్కల అంతా చక్కటి వాతావరణం. భూమి మీద అడుగు పెట్టగానే పిల్లలు ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవుతుంది. వావ్, ఎంత మంచి విజువల్, ఎంత మంచి వాతావరణం. ఎంత చల్లటి ఫ్రెష్ గాలి వస్తుంది. ఎలా అనిపిస్తుందంటే ఈ గాలంతా తాగేయాలని. చింకీ, ఇక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న చినుకులు కూడా పడతాయి. వాటి కోసం కూడా కడుపులో కొంచెం స్థానం ఉంచుకో. వావ్! ఇంకేంటి, మిశ్రా సార్ గట్టిగా విజిల్ వేస్తాడు. విజిల్ చప్పుడు వినగానే పిల్లలు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటారు. గాడిలో పడిపోయారు. ఆడుకున్నారు, నాట్యం చేశారు, పాటలు కూడా పాడారు. గాలితో మాట్లాడుతూ ఎంజాయ్ చేశారు. పిల్లలు, చాలా మజా వస్తుంది కదా? అవును సార్, చాలా సంతోషంగా ఉంది. అప్పుడే సన్నటి వర్షం మొదలైంది. ఇంకా అందరూ ఇంకా బాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. వా సార్, నేను కిటికీ నుంచి వర్షం చాలాసార్లు చూశాను. కానీ అసలైన మజా వర్షంలో తడిస్తేనే ఉంటుంది. గట్టు చూస్తాడు. ఆ స్ట్రాబెర్రీ తోటలో ఒక రైతు నిలబడి ఉంటాడు. ఇంకా పిల్లల్ని పిలుస్తూ ఉంటాడు. సార్, ఆయన మనల్ని పొలంలోకి పిలుస్తున్నట్లున్నాడు. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పండి. నేను మీకోసం స్ట్రాబెర్రీ పొలం అంతా బుక్ చేశాను. పదండి, ఎంజాయ్. ఇంకా పిల్లలు స్ట్రాబెర్రీ పొలానికి వెళ్తారు. రంగురంగుల రుచికరమైన స్ట్రాబెర్రీలను చూసి అందరికీ నోరూరుతుంది. ఇంకా చెట్టు నుంచి ఒక్కొక్క స్ట్రాబెర్రీ తెంచుకొని పంటి మధ్య వేసుకున్నారు. వావ్, ఫ్రెష్ ఫ్లేవర్, మజానే వేరు. తర్వాత అందరూ కలిసి బాగా తిరుగుతారు. తర్వాత అందరూ కలిసి అక్కడ చాలా గేమ్స్ కూడా ఆడతారు. గట్టు రేసులో అందరినీ ఓడిస్తాడు. చింకీ ఒక అందమైన పాట పాడుతుంది. ఇంకా బన్నీ గిటార్ వాయిస్తాడు. దానికి గట్టు డాన్స్ చేస్తాడు. అందరూ కలిసి పిక్నిక్ ని మెరిసిపోయేలా చేస్తారు. పదండి, ఇప్పుడు మనం అందరం కలిసి లంచ్ చేద్దాం. తర్వాత అందరూ వాళ్ళ టిఫిన్ తెరుస్తారు. మిశ్రా సార్ టిఫిన్ పెద్దగా అందరి కోసం ఉంటుంది. నేను వారం రోజులు 7 కూరలు ఒకేసారి తెచ్చాను. ఎవరికి ఏది కావాలో తీసుకోండి. గట్టు చింకీ కూడా వాళ్ళ టిఫిన్ అందరితో షేర్ చేసుకుంటారు. ఇంకా అందరూ లంచ్ చేయగానే అందరూ అక్కడ చల్లటి గాలిలో విశ్రాంతి తీసుకున్నారు. ఇంకా అప్పుడు మిశ్రా సార్ ఇలా అంటారు. పిల్లలు, నేచర్ పుస్తకం చాలా పెద్దది. అది మనకు ఎలాంటి విషయాలు నేర్పిస్తుంది అంటే మనం వాటిని 4 గోడల మధ్య కూర్చొని నేర్చుకోలేము. అది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అర్థమై ఉంటుంది. ఒక చిన్న విత్తనం నుంచి పెద్ద చెట్టు అయ్యేదాకా దాని ప్రయాణం ఎలా ఉంటుంది మనం తెలుసుకుందాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ అది? నేచర్ని ఎప్పుడూ గౌరవించాలి. గట్టు చింకీలతో పాటు మిగతా పిల్లలు కూడా మనసులో ఈ విషయంని గుర్తుపెట్టుకుంటారు. ఇంకా ఇలా గట్టు వల్ల క్లాస్ పిక్నిక్ విజయవంతం అవుతుంది.